శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శ్రీమతి కవిత గారు ఎమ్మెల్సీ నిన్న అరెస్ట్ చేయడం అనేటువంటిది అది ఒక సంచలనమే. అయితే ఆమె యొక్క గ్రహస్థితి ఆమె జాతక ప్రకారముగా ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఏమి జరుగుతుంది అనేటువంటి దానితో అడుగుతున్నారు. సర్వ ప్రజానీకానికి ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం. అయితే ఎప్పటి నుంచో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇది ఎప్పుడో కావాలి, చెయ్యాలి అని అనుకున్నది. ఆనాడు ఆమెకు ఉండేటువంటి గ్రహస్థితులు ఆమె జాతక ప్రకారముగా చాలా అనుకూలముగా ఉండిన్నాయి ఆమెకు. కనుకనే ఎప్పుడైనా జాతకాల్లో ఏముంటుంది అంటే, మనకు ఒకటి జరుగుతూ దగ్గరి వరకు వచ్చి తప్పిపోయింది అంటే కొన్ని గ్రహాలు చాలా దగ్గరి వరకు ఇబ్బందులు తెచ్చి ఉన్నట్టుండి పక్కకు ఏమీ కాకుండా చేస్తూ ఉంటాయి. నిన్నటి అరెస్ట్ చేసినటువంటి సమయాన్ని ఒకటి మనము దృష్టిలో పెట్టుకొని, గ్రహస్థితి కవిత గారి యొక్క జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని నడుస్తూ ఉండేటువంటి వింశోత్తరి దశలు, దశాంతర్దశల విషయాలను అన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇది కొంచెము తీవ్రమైనటువంటి ఇదిగానే భావించాలి. ఎప్పుడైనా కొన్ని అనానుకూలతలు ఎప్పుడొస్తాయి మనకు? మన జాతకములో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కదా ఎదుటి వాళ్లకు అది అడ్వాంటేజ్ అనేది అవుతుంది. గ్రహాలు అంటే ఏం వేరే ఎక్కడి నుంచి ఏమో రావు మనకు. ప్రతి మనిషిలోనూ ప్రతి మనిషికి గ్రహాలే ఉంటాయి, 12 గ్రహాలు. అయితే మనము పూర్వం వింటూ ఉంటాం, ఈ రాజ్యానికి ఏదో రాహువు పట్టింది, అరే వీడికి ఏదో రాహువు పట్టాడురా, అందువల్ల వీడికి ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు ఏలనాటి శని వస్తే ఎలా ఉంటుంది ప్రభావము, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. అందువలనే కవిత గారి యొక్క జాతకములో గ్రహస్థితులు అనానుకూలత అనేటువంటిది నిన్న ఉన్నాయి కనుక ఆమె వింశోత్తరి దశల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది అనూహ్యముగా ఉన్నట్టుండి ఒక మలుపు తిరగటం అనేటువంటిది జరుగుతుంది. సహజంగా మానవాళ్ళు ఏమనుకుంటారంటే, ఉన్నట్టుండి చేశారు, ఇలా జరిగింది, అలా జరిగింది అని. ప్రముఖుల జీవితాలలో ఏవైనా ఉన్నట్టుండే జరుగుతాయి. ఒక మంత్రి పదవి వచ్చినా, లేదా ఒక గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఒక ఏదైనా పదవి చేపట్టాలన్నా, ఆనాడు గతములో చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు బయటికి వచ్చి పార్టీ పెట్టటము కూడా ఒక సంచలనమే. గ్రహస్థితులే కారణమయ్యాయి. మరి అంత పార్టీ వదిలిపెట్టి రాగానే ప్రతి వాళ్ళు ఏముందిలే, ఏం చేస్తాడులే అనుకుంటారు. కానీ ఒక ఆకాశము ఎత్తు ఎదగటానికి అవకాశమైతే అయింది కదా. మరి ఆ గ్రహస్థితులు మనం ఎదిగిన నాడు ఒక రకంగాను, బాగలేని నాడు ఇంకొక రకంగాను అనుకోవటానికి ఉండదు ఎప్పుడూ కూడా. అందుకని నిన్నటి పరిస్థితి గనక ఒక్కసారి మనము విశ్లేషణ చేసుకుంటే, శ్రీమతి కవిత గారి యొక్క జాతకము ప్రకారముగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితులు ఉండేటువంటి దాని వల్లనే ఇది ఇలా జరిగింది. ఇంకా కొంచెం ఇబ్బందికరమైనటువంటివి జరుగుతాయి అనేటువంటిది కూడా తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి అంశము వస్తున్నది. మనం అంటే మామూలుగా మనము విశ్లేషణ చేసుకుంటే ఉన్న గ్రహస్థితుల ప్రకారముగా ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఈ ఉగాది పండుగ కుజుడి యొక్క ప్రభావము, శని యొక్క ప్రభావము, రెండే శుభగ్రహాలు, మిగతాటివి పాపగ్రహాలు ఉన్నాయి. కొంతమంది జీవితాలలో కొన్ని గ్రహస్థితులు, గ్రహాలు కొంచెము అనానుకూలతగా ఉన్నప్పుడు ఇవి ఇట్లాంటి సంచలనాలు జరగటానికి ఎక్కువ.
ఆ విషయంలో కవిత గారి జాతకాన్ని మనం ముందు పెట్టుకోవాలి. ఏదైనా ఒకటి జరిగేంత వరకు మనం మాట్లాడము, జరిగిన తర్వాతనే అన్ని ఒక్కోటి మాట్లాడాల్సినటువంటి ఇది వస్తూ ఉన్నది. ఇప్పుడు మనము మాట్లాడుతున్నది ఏమిటి? విశ్లేషణ అంటే రాధా అనేటువంటి దానికి గనక మనము ఆలోచన చేసినట్టయితే ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఆమెకు నడుస్తూ ఉండేటువంటి జాతకము ప్రకారముగా ఇంకా కొంతకాలము బాగా సమయము పట్టేటువంటి అవకాశము ఉంది అని తెలుస్తూ ఉన్నది. అంత వెంటనే త్వరితగతిన మళ్ళీ వెంటనే ఇదవుతుంది, ఇచ్చేస్తారు బెయిలు అని అనుకోవటానికి లేదు. అయితే కొంచెము సమయము పడుతుందేమో అనేటువంటి విధంగానే ఉన్నది. అందరికీ ఎవరికి జరిగినా బాధే. ఒక మనిషి పూర్ణముగా ఒక ఆమె మహిళ అయినా పురుషుడైనా ఎవరికైనా మనస్సుకు బాధే ఉంటుంది. ఏదైనా కొన్ని విషయాలు ఎవరి జీవితాల్లో అయినా సజావుగా సాగుతూ ఉండేటువంటి విషయాల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు జరగవద్దుగాక. అయితే ఇలా జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, ఏమి జరగబోతున్నది, భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు దగ్గరగా చాలామంది ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో యథార్థము ఇది అని చెప్పటానికి భయపడతాం రాజులకు ఎప్పుడు కూడా. కానీ రాజులకు మనము నిర్భయముగా ఉన్నదున్నట్టు చెప్పగలిగిన నాడే మనము ఎప్పుడు కూడా శాస్త్రములో ఏదుందో అది మనము కరెక్ట్గా చెప్పగలిగిన నాడే మనకు మంచిది, జరిగేటువంటి విధానానికి మంచిది. అందువలన మనము ప్రతి వాళ్ళం ఏమనుకుంటామంటే ఏముందిలే, ఏం పెద్ద సంగతి కాదులే, ఆ నిమిషానికి ఎలా అయినా తప్పించుకోవచ్చులే, మన పలుకుబడి ఉపయోగపడుతుందిలే అనుకుంటాం. కానీ అన్ని సందర్భాలలోనూ అన్ని సమయాలలోనూ అన్ని వేళలా మనకనుకూలముగానే గ్రహస్థితులు ఎప్పుడూ ఉండవు. అలా ఉంటే గ్రహాలు ఎందుకు అవుతాయి? కావు కదా. అందువలన ఏది ఏమైనా కొంచెము సమయము పడుతుంది అనేటువంటిదే మనము చెప్పగలము ఉన్న పరిస్థితులను దృష్ట్యా. ఒక 3-4 రోజులు గడిస్తే ఏమిటి అనేటువంటిది ఒకటి మనకు తెలుసు. ఆమె జాతకములో ఉండేటువంటి గ్రహస్థితులు తెలుసు. ఇప్పుడు రేపు ఉగాది పండుగ నాడు కొత్త పంచాంగము చెబుతూ ఉన్నప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమిటి, ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా తెలుసు కదా. తెలియంది ఏం లేదు, దీన్ని కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు. మనం ఎప్పుడు తీసుకున్నా గతములో చాలా మంది ప్రముఖుల జాతకాల గురించి మనము మాట్లాడినప్పుడు కూడా నిన్న అరెస్ట్ చేసినటువంటి సమయము ఏమిటి, వాళ్ళు ప్రకటించినటువంటి సమయం ఏమిటి అనేటువంటిది చూస్తాం. అలాగే ఇప్పుడు ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తాం. అందుకని కొంచెము సమయము పట్టవచ్చు అనేటువంటిదే మనము తెలియజెప్పేటువంటి సారాంశము. ఏదైనా ఆమె గ్రహస్థితులు కొంత అనానుకూలతగా ఉన్నాయి కాబట్టి ఇలా జరిగింది అని తెలియజేస్తూ జయోస్తు. ఏదైనా ఆమె త్వరితగతిన బయటికి రావాలి, అందరూ బాగుండాలి, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు జరగవద్దు సమాజంలో అని మాలాంటి వాళ్ళము దేశమంతా కూడా క్షోభరహితమై సంతోషముగా సస్యశ్యామలముగా ఉండాలి అనుకునేటువంటి విషయముగా కోరుకునేటువంటి వాళ్ళము. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు అని తెలియజేస్తూ జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.